పాంచజన్యాన్ని కృష్ణుడు వదిలాడు. అర్జునుడు దేవదత్తం అనేటువంటి శంఖాన్ని, పౌండ్రం అనేటువంటి శంఖాన్ని భీముడు, అనంత విజయం అనేటువంటి దాన్ని ధర్మరాజు, తర్వాత సుఘోషము మణిపుష్పకము అనేటువంటి వాటిని ఈ నకుల సహదేవులిద్దరు వీళ్ళు వాళ్ళ శంఖాలని ఉదయం. అప్పుడు వీళ్ళని అనుసరించి వీళ్ళ వెనకాల కాశ్యపస్య పరమేశ్వాస శిఖండేశ మహారథ దృష్టద్యుమ్నో విరాటస్య సాత్యకిస్య అపరాజిత. తర్వాత కాశ్యస్య అంటే కాశీకి చెందినటువంటి రాజు, కాశీరాజు అయినటువంటి ఆ రాజు. తర్వాత శిఖండి, గొప్ప మహారాజుడు అయినటువంటి శిఖండి. ఈ శిఖండి కథనే మనకి ఆ భీష్ముడికి సంబంధించినటువంటి దాని కింద చెప్తారు. ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, తర్వాత సాత్యకి, వీళ్ళందరూ కూడా అపరాజిత, చాలా గొప్ప బలవంతుడు అయినటువంటి సాత్యకి. వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క శంఖాలని వాళ్ళు ఉదయం. ద్రౌపదేయాశ్చ సర్వసహ పృథివీపదే సౌభద్రస్య మహాబాహు శంఖాన్ దద్ముః పృథక్ పృథక్. అలాగే ద్రౌపదుడు, తర్వాత ద్రౌపదేయాః, ద్రౌపదికి పుట్టినటువంటి పిల్లలందరూ, ఈ ఉప పాండవులందరూ వాళ్ళు. సౌభద్ర, సుభద్రకి పుట్టినటువంటి కుమారుడైనటువంటి అభిమన్యుడు, వాళ్ళ యొక్క పృథక్ పృథక్ వేరువేరుగా వాళ్ళ యొక్క శంఖాలని దద్ముః, వీళ్ళందరూ ఒకసారి శంఖనాదము చేశారు. చేసినప్పుడు సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వేదారయత్ నభస్య పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. సఘోష, ఎప్పుడైతే వీళ్ళు ఇంతలాగా శంఖాల్ని పూరించారో దాని యొక్క శబ్దం ఏం చేసిందంటే ధార్తరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయత్, ఈ ధృతరాష్ట్రుడి యొక్క కుమారులైనటువంటి కౌరవుల యొక్క హృదయాల్ని అవన్నీ కూడా కలచివేసినట్టుగా, చీల్చివేసినట్టుగా, చాలా భయంకరంగా వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టుగా ఈ శంఖముల యొక్క శబ్దము వినిపించింది. ఇంకా ఆ శబ్దం ఏం చేసింది, నభః పృథివీచ తుములో వ్యనునాదయన్. నభస్ అంటే ఆకాశం, పృథివీ అంటే ఈ భూమి. ఆకాశానికి భూమికి ఈ రెండింటిని కూడా తుములహ వ్యాపించినటువంటి, బాగా వ్యాపించిపోయినటువంటి దాన్ని ఈ గుణభోంతరమములు బద్దలయ్యేటట్టుగా అంటారు. ఆకాశము, భూమి, అంతరాళము మధ్యలో, ఈ మధ్యలో ఉండేటువంటి ప్రాంతం, ఈ రోదస్సు ఏదైతే ఉంటుందో అంతరిక్షం, వీటన్నిటినీ కూడా వ్యాపించినట్టుగా అదంతా మొత్తము ఈ శబ్దం అంతా కూడా వ్యాపించింది. వీళ్ళు చేసినటువంటి శంఖముల యొక్క నాదం ఏదైతే ఉందో అది. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుర్జమ్య పాండవః. సరే, యుద్ధం ప్రారంభమైంది. ఆ సైన్యం అక్కడ, ఈ సైన్యం ఇక్కడ ఉండేటప్పటికి యుద్ధం ప్రారంభిద్దాము అని చెప్పి ఎప్పుడైతే శంఖనాదములే పూర్వం మనకి ఎలాగైతే రన్నింగ్ రేస్ ప్రారంభమయ్యేటప్పుడు ఆ విజిల్ వేస్తారో అలాగే శంఖాలు పూరించారంటే యుద్ధం ప్రారంభం చేయొచ్చు అని. సరే, ఈ అర్జునుడు కూడా ఏం చేశాడు, బాణాలు వేస్తామని చెప్పి ఒకసారి సిద్ధపడ్డాడు. ఆ సిద్ధపడుతున్నప్పుడు అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః. వ్యవస్థితాన్, అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ధార్తరాష్ట్రాన్, ధృతరాష్ట్రుడి కుమారులైనటువంటి కౌరవులందరినీ కూడా దృష్ట్వా చూసి, కపిధ్వజః, ఎవరి యొక్క జెండా మీదైతే ఈ హనుమంతుడు ఉంటాడో ఆ కపిధ్వజుడైనటువంటి అర్జునుడు శస్త్ర సంపాతే ధనుర్జమ్య, శస్త్ర సంపాతే ఇంకా బాణాల్ని వర్షింపజేయడం కోసం ప్రవృత్తే సిద్ధపడుతూ, అంటే ఆ శత్రు సైన్యం మీద బాణాలు వేద్దామని చెప్పి సిద్ధపడుతూ ధనుర్జమ్య, ఒకసారి ధనుస్సుని చేతిలోకి తీసుకున్నటువంటి వాడై, అంటే ఆ సమయంలో ఒకసారి ఒక అరక్షణంలో ప్రారంభించేయకుండా యుద్ధం అనేటువంటిది. అప్పుడు హృషీకేశం తదా వాక్యమిదమాహమహీపతే. ఓ ధృతరాష్ట్ర, ఈ సంజయుడు చెప్తున్నాడు, హృషీకేశం ఇదం వాక్యం వాచ, ఇది మా వాక్యం ఆహా. అంటే ఈ మాటలు ఇప్పుడు కృష్ణుడితో అన్నాడు.
యుద్ధం చేయడానికి సిద్ధపడి ధనుస్సుని చేతిలోకి తీసుకుని బాణాలు వేయడానికి ముందు ఒక్కసారి కృష్ణుడితోటి మాట్లాడినాడు. అర్జునోవాచ, అర్జునుడిలాగా అన్నాడు, సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమే అచ్యుత అని అడిగేటప్పుడు, ఉభయో సేనయో మధ్యే రెండు సైన్యముల యొక్క మధ్యలోనూ మే రథం నా యొక్క రథమును స్థాపయ తీసుకువెళ్ళు ఆపవయ్యా హే అచ్యుత ఓ అచ్యుత. వీడి పక్కన వాళ్ళ పక్కన కొంచెం ముందుకు తీసుకెళ్ళి రెండింటికి సరిగ్గా మధ్యలో పెట్టు నా రథాన్ని అని అడిగాడు. అడిగితే యవదేతాన నిరీక్ష్యేహం యుద్ధకామాన్ అవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణ సముద్యమే. ఎందుకు అక్కడికి పెట్టాలి అంటే కారణం కూడా చెప్తాడు. రెండు సేనలకి మధ్యలోనూ నా రథాన్ని తీసుకెళ్ళి పెట్టు. ఇప్పుడు ఎవరైతే యుద్ధం చేయడానికి సిద్ధపడి వచ్చారో కౌరవుల వైపు నుంచి, ఎవరితోటి నేను యుద్ధం చేయాలో ఒకసారి చూస్తాను. నేను నా ప్రతిపక్షి ఎవరో, శత్రుపక్షం వాళ్ళు ఎవరితోటి నేను యుద్ధం చేయబోతున్నానో, పోటీ పడుతున్నానో ఒకసారి వాళ్ళ మొహాలు చూస్తాను నేను. అంచేత రెండు సైన్యములకి మధ్యలో రథాన్ని తీసుకెళ్ళి పెట్టుకున్నాడు. ఎందుకంటే ఇంతలో ఏతాన్ అహం నిరీక్షే, వీళ్ళని నేను చూస్తాను. యుద్ధకామాన్, యుద్ధం చేయాలనేటువంటి కోరికతో ఉన్నటువంటి వాళ్ళని, అవస్థితాన్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని, కైహి సహ మయా యోద్ధవ్యం, ఎవరితో అయితే నేను ఇప్పుడు యుద్ధం చేయాలో కలపడాలో వాళ్ళని నేను చూస్తాను. అంచేత ఈ రమణ సముద్యమే అస్మిన్, ఈ యుద్ధం జరుగుతుంటే ఎవళ్ళెవళ్ళు నాకు ఎదురొస్తారో వీళ్ళందరినీ ఒకసారి నేను చూద్దాం అనుకుంటున్నాను. కాబట్టి అక్కడికి తీసుకెళ్ళి ఆ రెండు సైన్యముల యొక్క మధ్యలోనూ రథాన్ని ఆపుకున్నాడు. యోస్యమానాన్ అవేక్షేహం య ఏతే అత్ర సమాగతాః ధాతరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధేః త్రిపచికీర్షవః. యోస్యమానాన్ అవేక్షే అహం ఏతే అత్ర సమాగతాః ధాతరాష్ట్రాః దుర్బుద్ధేః యుద్ధే త్రిపచికీర్షవః. సరే, ఎవరైతే ఇప్పుడు యుద్ధం చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ చూస్తాను, పైన చెప్పిన దాన్ని మళ్ళీ రెట్టిస్తాను. ఎవరైతే యుద్ధం చేద్దామని వచ్చారో, ఎందుకోసం వచ్చారు వీళ్ళంతా యుద్ధం చేయడానికి? ఈ ధృతరాష్ట్రుడి యొక్క కుమారుడైనటువంటి దుర్యోధనుడి యొక్క దుర్బుద్ధి వలన వాళ్ళకి మంచి చేద్దామనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ వైపున ఉండి వాళ్ళకి కొమ్ము కాస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను చూద్దాం అనుకుంటున్నాను. ఆ పక్షంలో ఎవరు చేరి దుర్యోధనుడి కోసం అని చెప్పి ఎవరు వచ్చారో వాళ్ళ ఒకసారి నేను చూస్తాను అన్నాడు. సరే, ఇప్పుడు సంజయుడు అంటున్నాడు, మరి యవముక్తో హృషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయత్వా రథోత్తమం. సరే, అలాగే ఈయన ఎలాగైతే చెప్పాడో కృష్ణుడు అలాగే చేశాడు. రెండు సైన్యములకు మధ్యలో దీన్ని తీసుకెళ్ళి దీన్ని పెట్టాడు. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురుంది. తీసుకెళ్ళేటప్పటికి ఈ భీష్ముడు ద్రోణుడు వాళ్ళంతా ఎదుర్కొన్న ముందు ఉన్నారు. వాళ్ళ యొక్క సమక్షంతో ఉండేటువంటి ఆ యుద్ధంలో ఆ రాజుల యొక్క అందరి ముందుకి తీసుకెళ్ళి, ఓ పార్థ, కృష్ణుడు అంటున్నాడు, ఏతాన్ పశ్య సమవేతాన్ కురు. ఇక్కడ సమావేశమైనటువంటి, ఇక్కడ సమకూడినటువంటి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఆ కౌరవులందరినీ కూడా నువ్వు చూడు, ఎవరితో యుద్ధం చేయాలో అని. అప్పుడు తన్నాపశ్య స్థితాన్ పార్థాపితృనథ పితామహాన్ తత్రాపశ్య స్థితాన్ పార్థాపితృనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ సదా. సరే, అప్పుడు అర్జునుడు చూశాడు. చూస్తే అతను కనిపించినటువంటి వాళ్ళు ఎవరు? అక్కడ భీష్ముడు, ద్రోణుడు, ఇలాగ దుర్యోధనుడు, ఈ రకంగా కనిపించాల. ఇప్పుడు చాలా చక్కగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? తత్ర అపశ్యత్ స్థితాం పార్థ. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ అర్జునుడు చూశాడు. ఎలా చూశాడు? పితృన్, తనకి తండ్రుల వరుసలు అయ్యేటువంటి వాళ్ళని, తండ్రుల్ని చూశాడు. పితామహాన్, తాతల వరుసలు అయ్యేటువంటి వాళ్ళని చూశాడు. ఆచార్యాన్, గురువుల్ని చూశాడు. మాతులాన్, మేనమామల్ని చూశాడు. భ్రాతృన్,
సోదరులను చూశాడు. పుత్రాన్ తనకి కొడుకుల వరుస అయ్యేటువంటి వాళ్ళని చూశాడు. పౌత్రాన్ మనుమల వరుస అయ్యేటువంటి వాళ్ళని చూశాడు. సఖీన్ స్నేహితులైనటువంటి వాళ్ళని చూశాడు. అంటే ఎవరైతే అవతల ఉన్నటువంటి వాడో వాడిలో ఉండేటువంటి ఆ శత్రుత్వం అనేటువంటి దాన్ని పక్కన పెట్టి బంధుత్వాన్ని చూశాడు. వాడు మనము కూడా శత్రుపక్షంలో ఉన్నప్పుడు వాడు అధర్మం వైపు ఉన్నప్పుడు మనం ధర్మం వైపు ఉన్నప్పుడు వాడికి మనకి ఉండేటువంటి ఆ ధర్మాధర్మముల భేదమునే చూడాలి తప్పిస్తే వాడితో మనకు ఉండేటువంటి సంబంధాన్ని చూడకూడదు. అలా చూడడం అంటే అది ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నట్టే. మనకి